ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై దాడిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఎంఆర్పీఎస్ సంఘాలు కథం తొక్కుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన తీవ్రతరమవుతుంది. ఈ పరిస్థితులలో హన్మకొండ కలెక్టరేట్ ఎదురున్న పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు, రాస్తారోకో కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, ప్రధానంగా ఎంఆర్పీఎస్ సంబంధించింది ఈ రోజు ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టారు, ఏం చేయబోతున్నారు, జస్టిస్ గవాయ్ పైన దాడి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు, దళిత సంఘాలు కావచ్చు, ఎంఆర్పీఎస్ కావచ్చు? చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారి మీద దాడిని తీవ్ర కంఠంతో ఖండిస్తూ గౌరవశ్రీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమాది గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల ముందు జరుగుతున్న నిరసన భాగంగానే ఈరోజు హన్మకొండ జిల్లా కలెక్టర్ గారి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. అన్న, మీరు చేస్తున్నారు 100% సమర్థనీయమే. అయితే మరోవైపు అవతలి పక్షం వాదన ఏమిటి అంటే, ఒక దేవుడిని కించపరిచాడు గవాయ్ గారు, అందుకే మేము అట్లా ఇస్రాల్సి వచ్చిందని వాళ్ళ వాదన. ఓకే, దళితులను గుళ్ళల్లకే దేవుడు గుళ్ళల్లకే రాని అనే పరిస్థితులలో దేవుడు అనేవాడు దళితులకు ఉంటే దళితులపై దాడులు ఎందుకు అవుతాయి? దళితులను దేవుడు గుళ్ళలకు ఆహ్వానించిన రోజు మాకు స్వతంత వచ్చినట్టు. దళితులను దేవుడు గుళ్ళలకు పోతేనే హింసాత్మకంగా హింసిస్తూ హింసలకు గురి చేస్తూ ఒక దళితుడైన ప్రధాన న్యాయమూర్తి అంటే మన ఇండియాకు ప్రెసిడెంట్, రాష్ట్రపతి తర్వాత ప్రధానమంత్రి తర్వాత సుప్రీంకోర్టు సీజే గవాయ్ గారు ప్రధాన న్యాయమూర్తి. అంటే ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు అంటేనే ధర్మాసనము. మన భారతదేశానికి ధర్మాసనం ఏ తీర్పు అయితే ఇస్తే దాన్ని మనము పరిగణనలో తీసుకొని పరిపాలించిన చరిత్ర భారతదేశానికి ఉంటుంది. కానీ అట్లాంటి అత్యున్నతమైన న్యాయ వ్యవస్థానం మీదనే దాడులు జరిగినప్పుడు సామాన్య ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతారు? సామాన్య ప్రయాణికానికి ఏ విధంగా న్యాయం అందగలుగుతుంది? గ్రామాలలో ఉన్న దళితులకు ఏ విధంగా న్యాయం అందగలుగుతుంది? అంటే సీజే స్థాయిలో ఉన్న దళితులపైన దాడులు చేయడానికి ఈ మనవాదులు కుట్రలు చేస్తున్నారని మేము భావిస్తున్నాం. అదేవిధంగా మన ఏదైతే గ్రామ ప్రాంతంలో ఉన్న దళితుల మీద ఈ గ్రామ ప్రాంతంలో ఉన్న దళితుల మీద దాడులు జరిగితే ఏ విధంగానైతే ఉంటుందో అత్యున్నత స్థాయిలో ఉన్న ఏదైతే దళిత నాయకులు ఉన్నారో, దళిత ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో, దళిత ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారో వాళ్ళకే ధర్మం లేనప్పుడు కింది స్థాయిలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలల్లో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న దళితులకు ఎలా న్యాయం జరుగుతుందని కూడా మేము భావిస్తూ కృష్ణమాదిగా తీసుకుంటుండో దీన్ని అంచెలంచెలుగా అదేవిధంగా ఆయన ఏ నిర్ణయం తీసుకునే దానికి మేము గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు భారతదేశంలో ఉన్న దళితులందరినీ ఏకం చేయడానికి కూడా మేము సిద్ధపడతామని కోరుకుంటూ, ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తికి ఇబ్బంది జరిగితే ఒక కోర్టుకు, సెషన్స్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్తాం. సాక్షాత్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి మీద దాడి జరిగింది. మరి ఎవరిని ఏం డిమాండ్ చేయాలి, మనం ఎవరిని డిమాండ్ చేస్తున్నాం? అదే ప్రధాన న్యాయమూర్తి స్థాయిలో దాడులు జరుగుతూనే ఇవాళ గత్యంతరం లేని పరిస్థితులు ఉన్న భారతదేశం. కానీ మరి మేము ప్రధాన అత్యున్నత స్థాయి జడ్జికే న్యాయం లేని స్థితిలో ఈ భారతదేశంలో ఎక్కడ ఉంది? మనము ప్రపంచంలో ముందడుగులో ఉన్నామని ప్రభుత్వాలు చెప్తున్నాయి, మోడీ చెప్తున్నారు, ఢిల్లీలో ఉన్న పార్లమెంట్లో ఉన్న ఎంపీలందరూ చెప్తున్నారు. కానీ భారతదేశం ప్రపంచంలో మనం 3వ స్థానంలో ఉన్నాం, ముందు వరుసలో ఉన్నాం, హైటెక్ సిటీలో ఉన్నాం, మన ఏదైతే నెట్వర్క్లో ముందంజలో ఉన్నాం అని చెప్పుకుంటున్న భారతదేశము మనవాదం అనేది పోతలేదని కూడా మేము భావిస్తున్నాం. సార్ చెప్పండి, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే కృష్ణమాదిగ గారు మళ్ళీ పిలుపునిచ్చినట్టు బట్టి ఉంటుందా, ఎట్లా ఉంటుంది భవిష్యత్ కార్యాచరణ? ఖచ్చితంగా సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా గౌరవ శ్రీ మందాకృష్ణ మాదయ్య గారు ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యమం తీవ్రతరం అవుతుంది. తక్షణమే కనుక రాకేష్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి, ఒకవేళ మీరు అన్నట్టుగా మీరు ఇంతకుముందు అన్నారు, మీరు ఇప్పుడు దేవుని గురించి కించపరిచినట్టుగా మాట్లాడాలంటే చట్టం ఉంటే చట్టాన్ని చూసుకుంటే తప్ప, కానీ తాను చట్టాన్ని చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి చట్టం చూసుకుంటుంది కాబట్టి ఆయనకు అవసరం లేదు, కానీ చట్టాన్ని చేతిలో తీసుకోవడం జరిగింది. కాబట్టి భవిష్యత్తు ఉద్యమం తీవ్రతరం ఉంటుంది. ఖచ్చితంగా ఆయన ఎప్పుడైతే క్షమాపణ చెప్పే వరకు ఉద్యమం ఆగది. దీన్ని కేంద్ర ఢిల్లీ లెవెల్లో కూడా కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం.